ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిలో నీ ఒంటరివైతే కావు. ప్రభు నీకు తోడుగా ఉండి అన్ని విషయాలను నీ ఎడల కృప చూపించి నడిపించడానికి ఆయన శక్తిమంతుడన్నాడు. దేవుని యొక్క లేఖనాలు కానీ విధానాలు కానీ ఎరిగినట్లయితే మత్తయి సువార్త 14:23 ఆయన జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతంగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. ప్రభు అయితే ఎల్లప్పుడూ కూడా ఒంటరిగా లేరు. ఎల్లప్పుడూ కూడా తండ్రి అనేటువంటి దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎల్లప్పుడూ కూడా ఆ సన్నిధి ప్రతి ఒక్కరిని కొమ్ముకోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి సమయంలో కూడా ఆయన ఒంటరిగా ఏకాంతంగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు దైవ సన్నిధిలో గడుపుతూ ఉన్న విధానాన్ని బట్టి చూసినప్పుడు అతనితో కూడా ఎవరూ లేరు తండ్రి తప్ప. అతడు ప్రార్థన చేస్తూనే ఉండేవాడు. ప్రార్థన చేసిన ప్రతిసారి అతడు గొప్ప మహిమకరమైనటువంటి సన్నిధి మోసుకొని వచ్చి ప్రజల మధ్య పరిచర్య చేస్తూ ఉండేవాడు. కీర్తన గ్రంథము 4:8 యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవద్దును. నేను ఒంటరిగా నుండి నీవే నన్ను సురక్షితంగా నివసింపచేయుదువు. కనుక ఈ దినాన ఆయన సన్నిధిలో ఎరిగినటువంటి వారు ఎప్పుడు కూడా ఒంటరిగా ఉన్నాము అనేటువంటి అటువంటి లక్షణం అనేది వారి హృదయంలో పుట్టదు. కానీ వారు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా దేవుడి సన్నిధి వారితో ఉందని వారు మాట్లాడుతూనే ఉంటారు. కనుక ఈ దినాన నేను ఒంటరిగా ఉన్నాను, నేను ఒంటరిగా అయిపోయాను, నాకు సహాయం లేదు అనేటువంటి ఆలోచన ఎప్పుడు కూడా నీ హృదయంలోనికి రానివ్వకుండా చూసుకోగలగాలి. నువ్వు ఒంటరిగా లేవని నువ్వు తెలుసుకోగలగాలి. యోహాను సువార్త 8:29 నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన కార్యం నిన్ను ఎల్లప్పుడూ చేయుదును కనుక ఆయనను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. ఆ మాట చూడండి, ఎంత శ్రేష్టమైనటువంటి మాట. ఎప్పుడైతే ప్రభు మనకు అప్పగించినటువంటి పని మనం చేస్తూ ఉంటామో, ఎల్లప్పుడూ ఆయనతో మాట్లాడుతూ ఉంటామో, ఆయన సన్నిధిని అనుభవిస్తూ ఉంటామో, మనం ఒంటరిగా లేమని మనం తెలుసుకోగలుగుతాం. లోక సువార్త 10:40 మార్త విస్తారమైన పని పెట్టుకున్నట్టు చేత తొందరపడి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయటకు నా సహోదరు నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా, నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమన్నాను. కనుక చాలామంది ప్రయాసపడుతూ ఉన్నప్పుడు, వేదన కలిగినప్పుడు, దిగులు పుట్టినప్పుడు, చింత కలిగినప్పుడు వారు ఆలోచిస్తూ ఉంటారు, నేను ఒంటరిని అయిపోయానని ఆలోచన చేస్తూ ఉంటారు. యోహాను సువార్త 8:16 నేను ఒక్కడినే ఉండక నేను నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము కనుక నేను తీర్పు తీర్చిన నా తీర్పు సత్యమే. ఇంకా అతను మాట్లాడుతూ ఉన్నారు. యెషయా 51:2 మీ తండ్రిని అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మల్ని కరిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి ఉండగా నేను అతన్ని పిలిచి తిని అతన్ని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది ఎగునట్లు చేస్తున్నాను. కనుక ప్రభు ప్రతి ఒక్కరి గురించి కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఆయన ఎన్నడూ కూడా ఆయన విడిచిపెట్టలేదు. మనం చాలాసార్లు మనం అనుకుంటూ ఉన్నాము, దేవా నేను ఏకాకిని అయిపోయాను, నేను బాధపడేవాడు, నా వైపు తిరిగి నన్ను కరుణించుము అని మనం మాట్లాడచ్చు. కానీ ఇదిన ప్రభు మాత్రం అన్ని విషయములలో కూడా కృప చూపించడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. కనుక ఆయన మార్గంలో నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు ఆయన నీ జ్ఞానం అనుగ్రహించి, కృపను అనుగ్రహించి, పగల మేఘస్తంభంగా ఉంటారు, రాత్రి అగ్నిస్తంభంగా ఉంటారు, నీకు నడిపిస్తూనే ఉంటారు. ఎప్పుడూ కూడా ఆయనను విడిచిపెట్టరని తెలుసుకోగలగాలి. ఇంకా ఆదికాండం 32:24 యాకోబు ఒక్కడు మిగిలిపోయిను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. యాకోబు సమస్తాన్ని విడిచిపెట్టి ఒక్కడే పోరాటం చేస్తూ ఉన్నాడు. ఆ రాత్రి అతడు గొప్ప విడుదలతో, శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలతో అతను నింపబడ్డాన్ని చూస్తున్నాం. కనుక నీ జీవితకాలంలో, నీ ప్రయాలన్నింటిలో, నీ పనులలో నువ్వు చేసినటువంటి ప్రతి దాన్ని కూడా దేవుడు నీకు తోడు ఉన్నాడని గ్రహించి నువ్వు సంతోషించు. దేవుడు నీ పక్షంగా ఉన్నాడు, నీ శత్రువుల పక్షంగా లేడు. ప్రభువా, ఇదిగో తండ్రి, ఉదయకాలని ఎంతమంది అయితే ఒంటరిగా ఉన్నామని అనుకుంటూ ఉన్నారు, అటువంటి వారందరికీ నీవే తోడుగా ఉండి నువ్వు నడిపించున్నావు దేవ, నీకు స్తోత్రం నాయన. నీ మహిమ సన్నిధిని దేవ వారికి తోడుగా ఉంచి అన్ని విషయంలో బలపరిచి కృప చూపించి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని
ధైర్యం అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె